ప్రధానమంత్రిని నేరుగా విమర్శించడం మాత్రం ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ప్రధానమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవినీతి అన్నారు. ఇటు జగన్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అవినీతి అని కూడా ఏం మాట్లాడలేదు. ఒక తాజాగా బొత్స సత్యనారాయణతో స్టేట్మెంట్ ఇప్పించారు. ఇది ప్రస్తుతం తను నేరుగా అయితే తలపడేందుకు ధైర్యం చేయట్లేదు అనాలా, లేదంటే కనుక గౌరవం ఇస్తున్నారనాలా, ఎవరి కోణం వాళ్ళది. అయితే పోలవరం సంబంధించి ఒక పాయింట్ మాత్రం నిన్న రైట్ చేసుకొచ్చారు. ఏంటి అంటే పోలవరంలో ఏటీఎం అని అనడం లేదా, అది అవినీతి అని అనలేదా, ఇప్పుడు వాళ్ళిద్దరే ఎట్లా పొత్తు పెట్టుకున్నారు అన్నటువంటి పాయింట్ వరకు మాత్రం మాట్లాడుకొచ్చారు. ఇప్పటిదాకా నరేంద్ర మోడీ వీళ్ళకి సంబంధించి ఢిల్లీ నుంచి మెకానిక్ని పిలిపించుకుని సైకిల్ రిపేర్ చేయించుకుంటున్నారు అన్నటువంటి పాయింట్ ఒకటి, అట్లాగే ఢిల్లీతో కుట్రలు చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు తాజాగా ఇది ఇంతవరకే. ఇది మొన్న 2 రోజుల ప్రధానమంత్రి మోడీ సభ, అట్లాగే అమిత్ షా సభల తర్వాతన నరేంద్ర మోడీ అమిత్ షాల మీదనైతే ఇంతవరకు జగన్ విరుచుకుపడలేదు, నోరు మెదపలేదు. అది భయం అనాలా, అభిమానం అనాలా, గౌరవం అనాలా. చంద్రబాబు నాయుడు అయితే అప్పుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు పొగడతలతో ముంచెత్తుతున్నారు. జగన్ అయితే ఇంతవరకు ఎలాంటి మాటలు మాట్లాడాల. ఇవాళ మళ్ళీ నరేంద్ర మోడీ రాజంపేట సభ ఉంది. అదే సందర్భంలో విజయవాడ రోడ్ షో ఉంది. రోడ్ షోలో ఉపన్యాసం ఏమి ఉండదు, కానీ రాజంపేటలో సభ ఉంటుంది కాబట్టి అక్కడ మాట్లాడతారు. ఆ తర్వాత ఏమన్నా స్పందిస్తారా చూడాల్సి ఉంది.